ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే దీనికి న్యూట్రిటివ్ వాల్యూస్ చూసుకుంటే విటమిన్ సి లెవెల్స్ చాలా ఎక్కువ. ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట దీనివల్ల. చిల్డ్రన్ మన పిల్లలకు కూడా ఏంటంటే దీన్ని చక్కగా కట్ చేసి పీసెస్ కింద ఇస్తే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. సి విటమిన్ లెవెల్స్ ఉంటాయి కదా, పుల్ల పుల్లగా ఉంటుంది. దానికి మనం వాళ్ళు తినలేకపోతే తినేస్తున్నారు ఇప్పుడు పిల్లలు చక్కగా, కానీ తినలేకపోతే కనుక చప్పగా పుల్లగా ఉందనంటే కొంచెం షుగరు ఇలా చల్లి కూడా మనం పెట్టచ్చు అనమాట. ఇది చాలా హెల్తీగా చాలా బెనిఫిట్స్ ఉన్న ప్లాంటు. దీన్ని నేను వేసుకోవడం జరిగింది. ఇది థర్డ్ ఇయర్ ఆల్మోస్ట్. ఇది నాకు ఫ్రూట్స్ ఇస్తున్నది. లాస్ట్ ఇయర్ కూడా 4-5 ఇచ్చింది. 4-5-6 దాకా ఇచ్చింది అనుకుంటానండి. చాలా హ్యాపీ అయింది. ఈ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్లవర్స్ దగ్గరగా వెంట వస్తున్నాయి. కొంచెం దీనికి ఆర్గానిక్ మెన్యూర్ ఇస్తాను, వర్మీ కంపోస్ట్ అలాగా ఇస్తే ఇయర్ కొంచెం మోర్ ఇవ్వచ్చు. మీకు వీడియో తీసి పెడదామనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్లో వచ్చాను. దీన్ని కొంచెం మీకు పెట్టి మిమ్మల్ని మీరు కూడా ఇంట్రెస్టింగ్గా ఇలా కొంచెం ప్లేస్లోనే కొంచెం చిన్న పాట్లోనే ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టారంటే అది కొంచెం ఇలా ఇంక్రీజ్ అవుతూ మీకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. లేకపోతే సపోర్ట్ ఇస్తే కనుక చక్కగా డెవలప్ అవుతుంది. అవి దీన్ని ఇలా పిల్లలకి మనం కూడా చక్కగా ఇప్పుడు సి విటమిన్ కోసమని తీసుకుంటూ హ్యాపీగా ఉండదు. అసలు వీటిని చూస్తూనే ఎంతో హ్యాపీగా ఉండొచ్చండి. తినడం దాకా ఎందుకు, ఆ ఫ్లవర్స్ కానీ ఫ్లవర్ కూడా ఎంత అందంగా ఉంటుందంటే అండి, నేను ఇది ఫ్లవరింగ్కి వచ్చినప్పుడు కూడా నేను తీసి పెడతాను వీడియో, మీరు చూద్దురు. చాలా చక్కగా ఉంటుంది. మీకు అక్కడ కూడా ఒకటి వచ్చిందండి. చాలా ఆల్మోస్ట్ దగ్గర ఒక 7-8 దాకా ఉన్నాయి. చిన్నవి కూడా ఫామ్ అవుతున్నాయి చక్కగా. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్స్ అండి. మీరు నా వీడియోని చూస్తున్నందుకు, మీరు నన్ను సపోర్ట్ చేసి డెవలప్ చేసి ఇలా మంచి వీడియోస్ ఫ్లవరింగ్ క్రాప్స్, ఫ్రూట్ క్రాప్స్ ఎలా చాలా ఈజీగా ఎక్కువ టెన్షన్ లేకుండా పెట్టుకోవటం ఎలాగన్నది చూపిద్దాం అనుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్స్ అండి.